Hi students, welcome to Jagan's classroom. This is M. Jagan Mohan Rao, PGT in Commerce. In this video, we are going to learn the part 4 from Bill of Exchange. Already I have made 3 parts on this chapter. So in this part, I want to teach the exercise problems given in your accountancy note textbook. So let's get started. మనకి లాస్ట్ వీడియోలో 4 మెథడ్స్ ఆర్ 4 సిచ్యువేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఆ 4 సిచ్యువేషన్స్లో వచ్చే జర్నల్ ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ పార్ట్ 3. సో మీకు ఈ వీడియో అర్థం కావాలంటే కంపల్సరీ పార్ట్ 3 వీడియో చాలా జాగ్రత్తగా వాచ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి దయచేసి. లేదంటే మీకు ఈ వీడియో కిందన ఆ పార్ట్ 3 లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా ఈ వీడియో చూసే వాళ్ళు పార్ట్ 3 లింక్ మీద క్లిక్ చేసి పార్ట్ 3 వాచ్ చేయండి. వాచ్ చేసినట్టయితే మీకు పార్ట్ 4 ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందువల్లంటే ఈ ప్రాబ్లమ్స్ మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి మనకి 5 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. సో 5 మార్క్స్ ప్రాబ్లమ్స్కి మనం కొన్ని జర్నల్ ఎంట్రీస్ 3 or 4 జర్నల్ ఎంట్రీస్ రాస్తే మనకి వీ విల్ బి గివెన్ 5 out of 5 మార్క్స్. సో జాగ్రత్తగా వినండి. Exercise. On 1st July 2014, Madhu sold goods to Pawan for rupees 5,000 on credit and drew a bill of exchange for 3 months for the same amount. Pawan accepted the bill and returned to it Madhu. Pawan met his acceptance on maturity. Pass necessary journal entries in the books of Madhu. సో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం చేసేటప్పుడు మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై హూ ఈజ్ ద బయర్ అండ్ హూ ఈజ్ ద సెల్లర్. అంటే అమ్మేవారు ఎవరు, కొనేవారు ఎవరు అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు బయర్ బుక్స్లోనే మరలా బయర్ నేమ్ రాయడం జరుగుతుంది. సో మనం అలా చేస్తే ప్రాబ్లం తప్పు అవుతుంది. సో సెల్లర్ బుక్స్లో బయర్ నేమ్ రాయాలి, బయర్ బుక్స్లో సెల్లర్ నేమ్ రాయాలి. అందువల్ల మనకి సాధారణంగా ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే, సాధారణంగా ఎగ్జామ్లో సెల్లర్ బుక్స్ మాత్రమే అడుగుతాడు, మనకి బయర్ బుక్స్ అడగరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో అందువల్ల మీకు ఈ వీడియోలో సెల్లర్ బుక్స్లో జర్నల్ ఎంట్రీసే చెప్పడం జరుగుతుంది. సో మనకి ఎవరైతే గూడ్స్ అమ్ముతారో వారిని సెల్లర్ అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, హూ ఈజ్ ద సెల్లర్ అండ్ హూ ఈజ్ ద బయర్ అని. సో అందువల్ల వీ హ్యావ్ టు ఐడెంటిఫై హూ ఈజ్ ద సెల్లర్. అంటే ఇక్కడ యాక్చువల్ చూడండి, పాస్ నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మధు. హూ ఈజ్ మధు? మధు సోల్డ్ గూడ్స్. సో మధు ఈజ్ ద సెల్లర్ హియర్. ఓకే, టు పవన్. పవన్ ఈజ్ ద బయర్. ఇవి మనం చూసుకోవాలి. ఈ సెల్లర్కి బయర్కే మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పరంగా కొన్ని నేమ్స్ ఉన్నాయి, టెర్మినాలజీ ఉన్నది. ఆ టెర్మినాలజీ ఏంటంటే, సెల్లర్నేమో డ్రార్ అని పిలుస్తాం, పవన్ అంటే బయర్నేమో డ్రాయి అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ మనకి డ్రాయితో మనకు సంబంధం లేదు, డైరెక్ట్గా నేమ్స్ ఇచ్చేసారు కాబట్టి మనం నేమ్స్నే జర్నల్ ఎంట్రీస్లో ఇన్సర్ట్ చేసి జర్నల్ ఎంట్రీని రాయడం జరుగుతుంది. ఓకే, సో ఈ జర్నల్ ఎంట్రీస్లో ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డేట్స్ కూడా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో డేట్ కూడా కరెక్ట్గా చూసి, డేట్ కరెక్ట్గా ఉంటేనే వీ విల్ బి గివెన్ 5 out of 5 అనమాట. సో అందువల్ల డేట్స్ కరెక్ట్గా చూసుకోవాలి, అమౌంట్ చూసుకోవాలి అండ్ జర్నల్ ఎంట్రీ. ఈ 3 ఆస్పెక్ట్స్ కరెక్ట్గా రాస్తేనే మనకి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఈజీ, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి రాయవలసి ఉంటుంది. సో క్యాలిక్యులేషన్స్ ఏం పెద్దగా మనకు ఉండవు. ఇక్కడ ఇచ్చిన అమౌంట్ని యాజ్ టీజ్గా జర్నల్ ఎంట్రీలో పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చూద్దాం. ఆన్ 1st July 2014. మనం ఈ డేట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మధు ఈజ్ ద సెల్లర్ అండ్ పవన్ ఈజ్ ద బయర్. హౌ మచ్ అమౌంట్ హియర్? ₹5,000 ఆన్ క్రెడిట్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితేనే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది రైజ్ అవుతుంది. సో ఆన్ క్రెడిట్ అండ్ డ్రూ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ రాసుకున్నారు. హౌ మెనీ మంత్స్? ఫర్ 3 months. ఇక్కడ ఈ డేట్ కూడా చాలా, అది డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం టర్మ్ అని పిలుస్తాం. ఫర్ ద సేమ్ అమౌంట్. పవన్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు మధు. పవన్ యాక్సెప్ట్ చేసేసాడు
మనం ఈ ప్రాసెస్ అంతా చెప్పుకున్నాం కదా. పవన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మధుకి రిటర్న్ చేసేసాడు. ఎందుకంటే బిల్ మధు దగ్గరే ఉంటుంది, బిల్స్ రిసీవబుల్ కాబట్టి బిల్ అనేది మధు దగ్గరే ఉంటుంది. పవన్ మెట్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆన్ మెచ్యూరిటీ, ఇది మనకి ఇంపార్టెంట్. అంటే పవన్ మెట్ హిజ్ యాక్సెప్టెన్స్ మీన్స్ మెచ్యూరిటీ టైంకి, మెచ్యూరిటీ మీన్స్ టర్మ్, గడువు తేదీ అయిపోయే టైంకి పవన్ పే చేసేసాడు అమౌంట్ మొత్తాన్ని. సో ఆనర్ అయ్యింది, ఇక్కడ బిల్ ఈజ్ ఆనర్డ్ అనమాట. సో పాస్ నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మధు, అంతే. అయితే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్డ్ గూడ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్. సెకండ్ వన్ ఈజ్ దట్ డ్రూ ద బిల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ దట్ బిల్ ఈజ్ ఆనర్డ్. అంతే, 3 ట్రాన్సాక్షన్స్ మాత్రం ఉన్నాయి. 3 ట్రాన్సాక్షన్స్కి మనం 3 జర్నల్ ఎంట్రీస్ రాస్తే వీ విల్ బి గివెన్ 5 మార్క్స్ అనమాట. ఓకే. ఇన్ ద బుక్స్ ఆఫ్ మధు, ఎవరి బుక్స్లో రాయమన్నారు? మధు. మధు ఈజ్ ద సెల్లర్. సో మధు బుక్స్లో మనం మధు పేరు రాయకూడదు. మన జర్నల్ ఎంట్రీస్ రూల్ తెలుసు కదా, ఎవరి బుక్స్లో వాళ్ళ పేరు రాదు. సో సెల్లర్ బుక్స్ రాస్తున్నాం కాబట్టి బయర్ నేమ్తో స్టార్ట్ చేసుకోవాలి మనం. సో మనకి ఈ ఎంట్రీస్ రాసేటప్పుడు అయితే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చేసరికి ఎంట్రీస్ బై హార్ట్ అనే చేసేయాలి. లేదంటే వీ షుడ్ నో ద రూల్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ వెరీ వెల్. ఐ మీన్ నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్, ఈ రూల్స్ బాగా వచ్చి ఉండాలి. సో విచ్ వన్ ఈజ్ డెబిట్ అండ్ విచ్ వన్ ఈజ్ క్రెడిట్, ఈ రూల్స్ అన్నీ మనకి రావాలి. అవి వస్తే మనం ఓన్గా ప్రిపేర్ చేయొచ్చు ట్రాన్సాక్షన్స్ని. లేదు అంటే ఆల్రెడీ మీకు పార్ట్ 3 వీడియోలో చెప్పిన ఆ మోడల్ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో, స్పెసిమెన్ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బాగా బైహార్ట్ చేసినా వాటిని అప్లై చేయొచ్చు ప్రాబ్లమ్స్. అంటే ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ జర్నల్ ఎంట్రీస్ని ప్రాబ్లంలో అప్లై చేసిస్తే అలా అయినా మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది, అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీరు ఏ మెథడ్ ఫాలో అవుతారన్నది మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ జర్నల్ ఎంట్రీ చూద్దాం. ఫస్ట్ మనకి జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటంటే మధు సోల్డ్ గూడ్స్, పవన్కి అమ్మాడు. సో పవన్ ఈజ్ ద రిసీవర్, సో డెబిట్ ద రిసీవర్. మనకి ఏంటి, పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్ కాబట్టి పవన్ అకౌంట్ డెటార్ వస్తుంది. హియర్ పవన్ అకౌంట్ డెటార్, డెబిట్ ద రిసీవర్. ఇక్కడ ఏం జరిగింది, సేల్స్ జరిగింది. అంటే గూడ్స్ గోస్ అవుట్ కాబట్టి గూడ్స్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, సేల్స్ రాస్తాం. ఇదంతా ఫస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్, కాకపోతే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న మోడల్ ఇది. సో 1/7/14 మనకి జూలై మీన్స్ 7. సో 1/7/14 డేట్ వేసాం. ఇక్కడ డేట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పవన్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో జర్నల్ ఎంట్రీస్ మీకు ప్రోఫార్మా కూడా మీకు తెలిసి ఉండొచ్చు. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. సో ఎల్ఎఫ్ మీన్స్ నథింగ్ బట్ లెడ్జర్ ఫోలియో. ఓకే. సో పవన్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, హౌ మచ్ గూడ్స్ వర్త్ 5,000 అండ్ 5,000. డెబిట్ అమౌంట్లో 5,000, క్రెడిట్ అమౌంట్లో 5,000 వేస్తాం. అక్కడ మనం ఏం రాసుకుంటామంటే బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. సో మనం క్రెడిట్ మీద గూడ్స్ని అమ్మడం జరిగింది అని రాస్తున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ జర్నల్ ఎంట్రీ. ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్ ఏమనుకున్నాం మనం, అండ్ డ్రూ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 3 months ఫర్ ద సేమ్ అమౌంట్. పవన్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు మధు. ఇది ట్రాన్సాక్షన్. పవన్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు మధు అనేది ట్రాన్సాక్షన్ ఇక్కడ. సో ఈ ట్రాన్సాక్షన్కి మనం ఇప్పుడు ఎంట్రీ రాయవలసి ఉంటుంది. చూడండి ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఆన్ ద సేమ్ డే ఇట్ ఈజ్ హ్యాపెండ్. సో మనం అదే రోజు జరిగింది కాబట్టి సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. బిల్స్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎసెట్. సో ఎసెట్ కమ్స్ ఇన్ టు ద సెల్లర్. సో సెల్లర్ దగ్గరికి వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అందువల్ల బిల్స్ రిసీవబుల్ అనేది డెబిట్ చేసాం. హూ ఇస్ ద గివర్ హియర్, పవన్ ఈజ్ ద గివర్. సో దట్ ఈస్ వై మనం పవన్ని క్రెడిట్ చేసాం అనమాట. సో 5,000 సేమ్ అమౌంట్ ఏం మారదు. ఇంకా ప్రతి జర్నల్ ఎంట్రీ ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లంలో ప్రతి జర్నల్ ఎంట్రీస్కి అదే అమౌంట్ వస్తుంది. సో అమౌంట్తో ప్రాబ్లం లేదు. బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ పవన్, నెరేషన్ చాలా ఈజీగా మనం రాయొచ్చు. ప్రాబ్లంలో ఉన్న ట్రాన్సాక్షన్ నెరేషనే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్, పవన్ మెట్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆన్ మెచ్యూరిటీ. అది పవన్ మెట్ హిజ్ యాక్సెప్టెన్స్ మీన్స్ పవన్ పెయిడ్ ద డ్యూ అమౌంట్ అనమాట. సో హౌ మచ్ అమౌంట్, 5,000 హియర్. సో బిల్ ఆనర్ అయ్యింది అనమాట. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే బిల్ ఆనర్ అయ్యింది. సో ఈ మనం ఎవరి బుక్స్లో వేస్తున్నాం, మధు బుక్స్లో మధుకి క్యాష్ కమ్స్ ఇన్, అంటే మరలా రియల్ అకౌంట్కి వచ్చేసరికి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ వచ్చేసింది టైంకి.
ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి. ఆన్ ద డ్యూ డేట్ అంటే యాక్చువల్గా పవన్ మ్యాట్రిక్స్ యాక్సెప్టెన్స్ ఆన్ మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ అంటే ఇన్నర్గా మనకి ఆ టైం మనకి చెప్పలేదు చూసారా, ఆ టైంని మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డేట్ ఇక్కడ 1 జూలై ఉంది. 1 జూలైకి 3 మంత్స్ యాడ్ చేయాలి. మనకి బిల్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్. సో 3 మంత్స్ని మనం యాడ్ చేసినట్టయితే ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. అక్టోబర్ 1కి మనం 3 డేస్ యాడ్ చేసినట్టయితే 4-10-14 అక్టోబర్ 10th మంత్ అవుతుంది కాబట్టి 4-10-14. సో క్యాష్ అకౌంట్ డెటార్ ఈ బిల్స్ రిసీవబుల్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో అది గోజ్ అవుట్ అనుకోండి, ఎసెట్ గోజ్ అవుట్. సో క్రియేట్ వాట్ గోజ్ అవుట్. సో బిల్స్ రిసీవబుల్ వెళ్ళిపోయి 5,000 వేస్తాం. బీయింగ్ ద బిల్ ఈజ్ ఆనర్డ్. సో లైక్ దిస్ ఈ విధంగా మనం రాసినట్టయితే ఎగ్జామ్లో 5 మార్క్స్ ఇచ్చేస్తారు. 3 ఎంట్రీస్ రాస్తే 5 మార్క్స్. కాకపోతే కొంచెం ఆ ప్రాబ్లం చదివి ముందు మనం మైండ్లో పెట్టుకోవాలి ఏ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి, డేట్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అమౌంట్ మీరు చూసినట్టయితే చాలా ఈజీ, అమౌంట్తో మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక డేట్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ బిల్ ఈజ్ ఆనర్డ్. వెన్ బిల్ ఈజ్ ఆనర్డ్ దట్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ ఆల్సో. సో అది చూసుకోవాలి. మిగిలిన ఎంట్రీలన్నీ చాలా ఈజీ. నాకు తెలిసి ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ మనకి ఫస్ట్ ఇయర్లోనే మనకి కవర్ అయిపోయింది. సో థర్డ్ ఎంట్రీ ఈజ్ ద న్యూ వన్ హియర్. అది అంతే, క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ రాస్తాం. ఓకే, ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి ప్రతి ప్రాబ్లంలోని ఏం మారుతాయంటే ఈ నేమ్ మారుతాయి, అమౌంట్స్ మారుతాయి, డేట్ మారుతాయి. జర్నల్ ఎంట్రీస్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ థర్డ్ వీడియోలో చెప్పడం జరిగింది స్పెసిఫిక్ జర్నల్ ఎంట్రీస్లో. సో అవి వచ్చేస్తే యూ క్యాన్ రైట్ ఎనీ ప్రాబ్లం, యూ క్యాన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ on 1st March 2013, Radhika sold goods to Harika worth rupees 9,000 and drew a bill for 2 months for the same amount. Harika accepted the bill and returned it to Radhika. The bill is honored on the date of maturity. Pass necessary journal entries in the books of Radhika. సో ఇక్కడ బయ్యర్ ఎవరు, సెల్లర్ బయ్యర్ చూద్దాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ రాధికలో ప్రిపేర్ చేయమన్నారు. సో రాధిక ఈజ్ ద సెల్లర్, హారిక ఈజ్ ద బయర్. సో రాధిక బుక్స్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం, జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే రాధిక సోల్డ్ గూడ్స్ టు హారిక, ఫస్ట్ వన్. హారిక యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్డ్ ఇట్ టు రాధిక, సెకండ్ వన్. ద బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ద థర్డ్ వన్. సేమ్ యాజ్ అబౌవ్. సో అందువల్ల ఈజీగా మనం రాయొచ్చు. సో డేట్ 1st March 2013 వేస్తే సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసాం చూడండి. ఇక్కడ చూసినట్టయితే నేమ్, డేట్, నేమ్ అండ్ అమౌంటే మారింది. ప్రాసెస్ అంతా సేమ్, ఎంట్రీస్ ఆర్ సేమ్. సో హారిక అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, నెరేషన్ ఈజ్ ఆల్సో సేమ్. అలాగే అదే డేట్ నాడు మరలా బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు హారిక, అంటే బిల్స్ రిసీవబుల్ హారిక ఇచ్చింది కాబట్టి హారికని మనం క్రియేట్ చేస్తాం, షీ ఈజ్ ద గివర్ కాబట్టి 9,000. సో బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ద డ్యూ డేట్, ఆన్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. సో ఇక్కడ డేట్ వేసేటప్పుడు మరొకసారి చూడండి, 2 months, ఇక్కడ డ్యూరేషన్ 2 months. ఇక్కడ మంత్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి, టర్మ్ చూసుకోవాలి, టర్మ్ ఆఫ్ ద బిల్. సో 1st March అన్నారు, 2 months అంటే ఏప్రిల్ అండ్ జూన్. జూన్ అంటే మార్చ్, ఏప్రిల్, మే. సో మే అవుతుంది. మేకి ఫస్ట్కి 3 days యాడ్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను డేస్ ఆఫ్ గ్రేస్ అని చెప్పాం కదా. సో ఆ డేస్ ఆఫ్ గ్రేస్ అనేవి 3 days. ఆ 3 days మనం యాడ్ చేసినట్టయితే 4-5 అంటే మే, 4th May 2013. క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే డేట్, నేమ్ అండ్ అమౌంట్. ప్రాసెస్ ఈజ్ సేమ్, జర్నల్ ఎంట్రీస్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. మీరు కావాలంటే వీడియోని ఒకసారి పాజ్లో పెట్టుకొని ఒకసారి జర్నల్ ఎంట్రీస్ చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఆన్ 25th March 2014 వినోద్ డ్రూ ఏ బిల్ ఫర్ 3 months ఆన్ ప్రకాష్ ఫర్ రూపీస్ 3,000. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ విషయం చూడండి, ఇక్కడ గూడ్స్ అమ్మినట్టు ఏం చెప్పలేదు. సో ఆ ట్రాన్సాక్షన్ మనకి ఇవ్వలేదు. మనకి ఏ ట్రాన్సాక్షన్ ఇస్తే ఆ ట్రాన్సాక్షన్ నుంచే స్టార్ట్ చేస్తాం ప్రాబ్లమ్ని. ప్రకాష్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద బిల్ టు వినోద్. ద బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. సో ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వినోద్. సో మనకి వినోద్ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ రాయమన్నారు. సో ఇక్కడ ఎవరు, ప్రకాష్ ఈజ్ ద బయర్. ఓకే, కాకపోతే ఇక్కడ సెల్లింగ్ అండ్ బయింగ్ ప్రాసెస్ గురించి మనకి ప్రాబ్లంలో చెప్పలేదు. అంటే సాధారణంగా ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్లో మనకి సేల్స్ అని రాసాం కదా,
డ్రాయి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ ఆ ఎంట్రీ రాదు, ఇక్కడ ఓన్లీ 2 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. చూసారా ఎంత ఈజీగా 2 ఎంట్రీస్ రాస్తే మనకి 5 మార్క్స్ వస్తున్నాయి. సో ఎంట్రీస్ ఒకసారి ట్రాన్సాక్షన్స్ ఏముంటాయో చూద్దాం. ప్రకాష్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద బిల్ టు వినోద్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్. యాక్చువల్లీ ఇదంతా ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ రెండింటి కలిపి ఒకే ట్రాన్సాక్షన్. ఇక్కడ వినోద్ డ్రూ ఏ బిల్ ఫర్ 3 months అండ్ ప్రకాష్ ఇది ట్రాన్సాక్షన్ కాదు. వెన్ ప్రకాష్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద బిల్ టు వినోద్, అది ట్రాన్సాక్షన్. అంటే ప్రకాష్ యాక్సెప్ట్ చేస్తేనే అక్కడ బిల్ అవుతుంది, అది లేకపోతే దట్ ఈజ్ ఎ డ్రాఫ్ట్. ఓకే, సో ద బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. సో ఇది రెండో ట్రాన్సాక్షన్. సో వీ హ్యావ్ ఓన్లీ 2 ట్రాన్సాక్షన్ ఇన్ దిస్ ప్రాబ్లం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే డైరెక్ట్గా బిల్తో, అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇదే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ సేల్స్ మనకి ట్రాన్సాక్షన్ ఈ ప్రాబ్లంలో ఇవ్వలేదు, ఇస్తే రాస్తాం లేకపోతే లేదు. సో 25th March 2014 ఇక్కడ డేట్ చూసుకోవాలి. హియర్ 25/3/14 బిల్స్ డైరెక్ట్గా బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ప్రకాష్. అంటే ప్రకాష్ అనే వ్యక్తి మనకి బిల్స్ రిసీవబుల్ ఇచ్చారు, మనకి మీన్స్ వినోద్కి. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ప్రకాష్. హౌ మచ్ అమౌంట్ 3000 బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రకాష్. నెరేషన్ ఈజీ, నెరేషన్ మన ప్రాబ్లంలో ఉన్నట్టే నెరేషన్ రాసుకుంటాం. సో ముందు బీయింగ్ పెట్టుకోవాలి అంతే సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు డేట్ చూద్దాం, అదే టర్మ్ చూద్దాం. టర్మ్ ఆఫ్ ద బిల్ హౌ మెనీ మంత్స్, 3 months. సో March 25th కదా, ఏప్రిల్ మే జూన్, జూన్ 25th 3 months యాడ్ చేయాలి. సో 26, 27 and 28. 28 జూన్, జూన్ మీన్స్ 6th month హియర్. 28/6/14 నాడు బిల్ ఆనర్ అయింది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 3000 బీయింగ్ ద బిల్ ఈజ్ ఆనర్డ్. వెరీ సింపుల్, ఓన్లీ 2 జర్నల్ ఎంట్రీస్ వస్తున్నాయి ఇక్కడ. సో మనము ఈ 2 జర్నల్ ఎంట్రీస్ రాసినట్టయితే మనకి 5 మార్క్స్ ఇచ్చేస్తారు. సో చూసారా హౌ మచ్, అంటే ఎంత ఈజీగా మనం ఈ చాప్టర్లో మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. కాకపోతే ఈ జర్నల్ ఎంట్రీస్ రాయడం రాకపోయినా, లేకపోతే ఈ ప్రకాష్ బదులు ఒక్కొక్కసారి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వినోద్ బుక్స్లో వినోద్ పేరు రాసేస్తుంటారు, లేకపోతే బిల్స్ రిసీవబుల్ క్రెడిట్లో వచ్చేస్తుంది. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎన్ని మార్కులు వస్తే 2 ఎంట్రీస్లో 1 ఎంట్రీ పోయిందంటే ఓన్లీ మనకి 2 మార్క్స్, 2.5 మార్క్స్, 3 మార్క్స్ ఇస్తారు. సో అందువల్ల ప్రాక్టీస్ బాగా చేసినట్టయితే జర్నల్ ఎంట్రీస్ మీద చాలా ఈజీగా ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది పబ్లిక్ ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం మనం అటెంప్ట్ చేసినట్టయితే. ఓకే, నెక్స్ట్ వన్, 4th one. On 1st January 2014, Rajendra sold goods to Narendra worth rupees 4,000 and drew a bill on Narendra payable after 3 months. After securing Narendra's acceptance, Rajendra discounted the bill with his bank at 12% per annum. PA means per annum, అంటే సంవత్సరానికి, ఒక సంవత్సరానికి. ఓకే, on 1st February 2014, on the due date bill is honored. Pass necessary journal entries in the books of Rajendra. ఓకే, ఇది సెకండ్ మెథడ్, ఐ మీన్ సెకండ్ సిచ్యువేషన్. ఎలా అనుకుంటే ఇక్కడ చూడండి, రాజేంద్ర డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హిస్ బ్యాంక్. ఇంతవరకు మనం చెప్పుకున్న 3 ప్రాబ్లమ్స్ ద బిల్ ఈజ్ రిటైన్డ్ బై ద డ్రార్. అంటే ఐ మీన్ డ్రార్ మీన్స్ సెల్లర్ వద్దనే బిల్ ఉంది అట్ ద టైమ్ ఆఫ్ బిల్ ఈజ్ ఆనర్డ్. సో ఆ విధంగా అది ఫస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్కి వచ్చేసరికి కొన్ని ఎంట్రీస్ మారిపోతాయి. ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ ద థర్డ్ పార్ట్. సో అందువల్ల ఒకసారి ట్రాన్సాక్షన్స్ చూసుకుందాం. రాజేంద్ర సోల్డ్ గూడ్స్ నరేంద్ర, దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఆఫ్టర్ సెక్యూరింగ్ నరేంద్రాస్ యాక్సెప్టెన్స్ అంటే ఐ మీన్ హీ టుక్ ద బిల్ తీసుకున్నాడు నరేంద్ర దగ్గర నుంచి. రాజేంద్ర డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హిస్ బ్యాంక్, డిస్కౌంట్ చేసింది ఒక ట్రాన్సాక్షన్, అంటే 3 ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. ఆన్ ద డ్యూ డేట్ బిల్ ఈజ్ ఆనర్డ్. ఇక్కడ మనకు ఒక విషయం, మీకు ఆనర్ అయితే బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే మనకి ఆనర్కి సంబంధించి ఎటువంటి ఎంట్రీ రాయనవసరం లేదు. అంటే వీ హ్యావ్ ఓన్లీ 3 ట్రాన్సాక్షన్స్ ఆల్సో హియర్. ఇక్కడ కూడా మనకు ఓన్లీ 3 ట్రాన్సాక్షన్సే ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. ఆన్ 1st January 2014 రాజేంద్ర సోల్డ్ గూడ్స్. ఓకే, ఎవరికి? నరేంద్రకి, వర్త్ 4,000. ముందు డేట్ వేసుకుందాం, 1st January 2014 అంటే 1/1/14. నరేంద్ర ఈజ్ ద రిసీవర్.
సో నరేంద్ర అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 4,000. ఈ ఎంట్రీ కోసం మీరు అంతగా ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్ ఎంట్రీ. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్న ఎంట్రీయే వెన్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిల్ మనకి యాక్సెప్ట్ చేశారు అంటే దానికి ఒక ఎంట్రీ వస్తుంది. బిల్ యాక్సెప్ట్ చేశారంటే ఎవరు, హూ యాక్సెప్ట్స్ ద బిల్, నరేంద్ర యాక్సెప్ట్స్ ద బిల్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు నరేంద్ర అకౌంట్, సేమ్ డేట్ అండ్ సేమ్ అమౌంట్. మనకి మారేది ఏంటంటే ఏమి ఒక్క ఎంట్రీ మారుతుంది, అదే డేట్ నాడు బిల్ని యాక్సెప్ట్ చేసినట్టు, సో బిల్ని రిసీవ్ చేసుకున్నట్టు, దాన్ని బిల్స్ రిసీవబుల్ అంటారు. బిల్స్ రిసీవబుల్ ఈజ్ అన్ ఎసెట్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు తర్వాత చూడండి, ఆఫ్టర్ సెక్యూరింగ్ నరేంద్రస్ యాక్సెప్ట్, రాజేంద్ర డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హిస్ బ్యాంక్ అట్ 12%. ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ వస్తుంది ఈ పర్సంటేజ్, కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఆన్ 1st February 2014, ఇక్కడ డేట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ టు క్యాల్కులేట్ ద డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ క్యాల్కులేట్ చేయడానికి మనకి ఈ ఎప్పుడైతే బ్యాంక్లో డిస్కౌంట్ చేశారు అన్న విషయం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ఏమిటో చూద్దాం. ఇక్కడ మనకు విషయం జాగ్రత్తగా చూద్దాం. 4,000 బిల్ యొక్క వాల్యూ యాక్చువల్గా హౌ మెనీ మంత్స్, 3 months తీసుకున్నారు బిల్. కానీ ఇక్కడ 1st January బిల్లు రాసుకుంటే డిస్కౌంట్ చేయడం మాత్రం 1st February రాసుకున్నారు. అంటే 3 months బిల్ని 1 month రాజేంద్ర తన దగ్గర ఉంచుకొని ఆఫ్టర్ 1 month అంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో తనకి ఏదో అవసరం వచ్చి బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్నారు. ఇవన్నీ ఆల్రెడీ డిస్కౌంటింగ్ ఆఫ్ ద బిల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్నారు. సో దానికి మనం ఎంత డిస్కౌంట్ అన్నది క్యాల్కులేట్ చేయాలి. పర్సంటేజ్ హ్యాస్ గివెన్ హియర్. సో ఒకసారి చూద్దాం. 1-2 ఎందుకంటే February 1st మనకి ఇక్కడ డేట్ మారిపోతుంది, అంటే వన్ మంత్ గ్యాప్ ఇచ్చి వాళ్ళు డిస్కౌంట్ చేశారు ఆయన. సో మనకి డిస్కౌంట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు 4,000 బిల్ అమౌంట్ అయితే పర్సంటేజ్ 12%, అంటే 12/100 వస్తుంది పర్సంటేజ్కి. హౌ మెనీ మంత్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, 3 monthsలో 1 month ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 2 months ఉంది. సో 2/12 వేయాలి. 12 అంటే ఇయర్కి ఎన్ని, హౌ మెనీ మంత్స్, ఇయర్కి 12 months. సో 2/12 వేయాలి. అది ఇక్కడ విషయం. అంటే 2 ఎలా వచ్చిందంటే బ్యాలెన్స్ మంత్స్. మనకి 3 months బిల్ 1 month తన దగ్గర ఉంచుకొని ఫిబ్రవరిలో చేశారు. సో ఇంకా 2 months ఉంది, February and March. సో బ్యాలెన్స్ ఉన్న మంత్స్కి బ్యాంకులో ఎన్ని నెలల ముందు ఆ బిల్లు అమౌంట్ ఇచ్చేస్తున్నాడు, 2 months ముందు ఇస్తున్నాడు. సో దానికి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటాడు. మనకు దాన్ని డిస్కౌంట్ అని పిలుస్తాం, బ్యాంక్ అదేమో ఇంట్రెస్ట్ అని అనుకుంటుంది. సో 2 months. ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేసినట్టయితే ఈ 12 క్యాన్సిల్ అయిపోతుంది. సో హియర్ 4,000 into 2/100 ఉంటుంది. సో 2/100 అంటే అర్థం ఏంటంటే మనకి ఈ జీరోస్ క్యాన్సిల్ చేస్తే మనకి 40 ఉంటుంది. 40 into 2 80. ఇది చాలా ఈజీ క్యాలిక్యులేషన్స్, మీరు ఈజీగా పేపర్ మీద చేసేవచ్చు. సో 2 monthsకి డిస్కౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేశారంటే 80 rupees క్యాలిక్యులేట్ చేశారు. అంటే 4,000లో 80 rupees లెస్ చేసి 3,920 rupees విల్ బి గివెన్. సో ఎవరికి, రాజేంద్రకి ఇస్తారనమాట బ్యాంక్ వాళ్ళు. అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ బ్యాంక్ వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకుంటారంటే 4,000 రిసీవ్ చేసుకుంటారు. ఈ 80 rupees బ్యాంక్ ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంక్కి ఒక గెయిన్ అనమాట అది. సో బ్యాంక్ అకౌంట్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది కదా, సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ అనేది హియర్ లాస్. ఓకే, డిస్కౌంట్ అనేది అతనికి లాస్, రాజేంద్రకి. సో లాస్ వచ్చేసరికి మనకి నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో అందువల్ల డెబిట్ చేసాం 80. బిల్స్ రిసీవబుల్ బ్యాంక్ ఇచ్చేస్తున్నారు కదా. సో బిల్స్ రిసీవబుల్ టోటల్ వాల్యూ 4,000. అంటే దీన్నే మల్టిపుల్ ఎంట్రీ అంట. మీకు థర్డ్ పార్ట్లో ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు అందుకే చెప్పాను, ఈ పార్ట్ మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ప్రాబ్లమ్స్, థర్డ్ పార్ట్ మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్న తర్వాత ఈ పార్ట్ చూస్తే చాలా ఈజీగా మీకు ప్రాబ్లమ్స్ చేయగలరు. సో 3,920 and 80 rupees. సో ఈ రెండు మనం యాడ్ చేస్తే 4,000 రావాలి ఈ విధంగా. సో 4,000 minus 80 is equal to 3,920. ఈ 3,920 అనేది లాస్ట్లో మనం క్యాల్కులేట్ చేసి వేసుకోవాలి. 4,000 minus 80 is equal to 3,920. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 4,000 రావాలి. ఓకే, నెక్స్ట్ వన్. అమర్ సోల్డ్ గూడ్స్ ఫర్ ₹10,000 to సుందర్ ఆన్ క్రెడిట్. On 1st July 2014, Amar drew a bill of exchange on Sundar
for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to Amar. Amar discounted the bill with his bank at 10% per annum on the same day. Sundar met his acceptance on maturity, passed journal entries in the books of Amar. సో ఇక్కడ అమర్ సుందర్ ఇద్దరున్నారు. అమర్ ఈజ్ ద సెల్లర్ అండ్ సుందర్ ఈజ్ ద బయ్యర్. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ ఇక్కడ మనం ఇది ఏ సిచ్యువేషన్ ఆర్ ఇన్ విచ్ మెథడ్ అని అనుకుంటే డిస్కౌంటెడ్ ద బిల్ ఇన్ విత్ హిస్ బ్యాంక్ అన్నారు, అంటే సెకండ్ మెథడ్, ఇది సెకండ్ సిచ్యువేషన్. సో మన మీద ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఏ విధంగా చేసామో ఫిఫ్త్ ప్రాబ్లం కూడా మనం అదే విధంగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి డేట్ 1 జూలై 2014 నాడు ఈ ప్రాసెస్ జరిగింది, సోల్డ్ గూడ్స్ టు సుందర్. సో ఆన్ క్రెడిట్ 1/7/14 సుందర్ అకౌంట్ డేటా టు సేల్స్. సో ఇది మామూలు యాజ్ గా వచ్చేస్తుంది 10,000 బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ సుందర్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు అమర్. సుందర్ ఆ బిల్ రాసుకున్నారు, బిల్స్ రిసీబుల్ వచ్చింది 1/7/14 బిల్స్ రిసీబుల్ అకౌంట్ డేటా టు సుందర్ అకౌంట్ బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ సుందర్ 10,000. ఇంతవరకు అన్ని ఈ రెండు కామన్ ఎంట్రీస్ ఇన్ విచ్ మెథడ్, ఇన్ ఎనీ మెథడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ బిల్ డిస్కౌంట్ చేశాడు. అమర్ డిస్కౌంటెడ్ ద బిల్ 10%. లాస్ట్ ప్రాబ్లంలో ప్రీవియస్ ప్రాబ్లంలో 12%, ఇక్కడ 10% ఇచ్చారు ఆన్ ద సేమ్ డే. లాస్ట్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి తేడా ఏంటి, అక్కడ డేట్ మారింది, అంటే 1 month గ్యాప్ ఇచ్చి డిస్కౌంట్ చేశాడు. ఇక్కడ అదే రోజు డిస్కౌంట్ చేసుకున్నాడు బ్యాంక్లోని. ఎవరు, అమర్. చూద్దాం, దీన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇదిగోండి 10,000 బిల్ యొక్క అమౌంట్, 10% ఇచ్చారు, 3 months డ్యూరేషన్. ఎందుకంటే అదే రోజు మనకి బ్యాంక్లో డిస్కౌంట్ చేసేసాడు కాబట్టి 3 months బ్యాలెన్స్ ఉంది. సో 3/12 అంటే టోటల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. సో 12 వేస్తే మనం క్యాల్కులేట్ చేస్తే వీ గాట్ హియర్ 250 రూపీస్, డిస్కౌంట్ 250 వచ్చింది. సో 1/7/14 అదే రోజు కాబట్టి అదే డేట్ వేస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టోటల్ అమౌంట్ వేస్తాం 10,000లో డిస్కౌంట్ ఎంత మనం క్యాల్కులేట్ చేసాం, 250 క్యాల్కులేట్ చేసాం. సో 250 ఇక్కడ వేస్తాం. 10,000 - 250 బ్యాలెన్స్ ఈజ్ దట్ 9,750 రూపీస్ ఈ రిసీవ్డ్ అనమాట. సో ఇతను రిసీవ్ చేసుకునే అమౌంట్ ఇంత అమౌంట్. సో ఈ విధంగా ఎంట్రీ రాస్తాం. బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. అంతే, ఈ 3 ఎంట్రీస్. బిల్ ఈజ్ ఆనర్డ్కి మనం ఎంట్రీ రాయని అవసరం లేదు, డిజానర్ అయితేనే ఎంట్రీ రాయాలి. సో బిల్ ఆనర్, ఎందుకు బిల్ ఆనర్ అయితే ఎంట్రీ రాయని అవసరం లేదంటే, బిల్ ఆనర్ అయినప్పుడు తన దగ్గర బిల్ ఉండదు, ఆల్రెడీ బ్యాంకులో ఉంటుంది. సో బిల్ ఆనర్ అయితే బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం, మన బుక్స్ ఆ బిల్స్ రిసీవబుల్ విషయంలో ఆ బుక్స్ క్లోజ్ అయిపోయినట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one, Sandhya sold goods for rupees 14,000 to Rajeshwari on 1st March 2014 and drew upon her a bill of exchange payable after 2 months. Rajeshwari accepted the bill and handed over the same to Sandhya. Sandhya immediately discounted the bill with her bank at 12% per annum. On the due date, Rajeshwari met her acceptance, passed the journal entries and the books of Sandhya. ఇది కూడా సెకండ్ మెథడ్ ఉంది. ఎందువల్లంటే సంధ్య ఇమీడియట్లీ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హెర్ బ్యాంక్ అట్ 12% per annum. ఇది కూడా సెకండ్ మెథడే. సో లైక్ ఫోర్త్ ప్రాబ్లం అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం వీ క్యాన్ డూ దిస్ ప్రాబ్లం యాజ్ వెల్. సో సంధ్య సోల్డ్ గుడ్స్ 14,000 టు రాజేశ్వరి, దీనికి ఎంట్రీ రాయొచ్చు, ఫస్ట్ ఎంట్రీ. అలాగే రాజేశ్వరి యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద సేమ్ టు సంధ్య, ఇది సెకండ్ ఎంట్రీ. ఇక్కడ డ్యూరేషన్ 2 months చూసుకోవాలి. అండ్ ఎందువల్ల అంటే క్యాలిక్యులేషన్, డిస్కౌంట్ క్యాలిక్యులేషన్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి డ్యూరేషన్. సంధ్య ఇమీడియట్లీ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హెర్ బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 12% per annum. ఓకే, ఆన్ ద డ్యూ డేట్ రాజేశ్వరి మెట్ హెర్ యాక్సెప్టెన్స్, ఈ విషయం చూసుకోవాలి. ఈ మెట్ హెర్ యాక్సెప్టెన్స్ అంటేనే బిల్ ఆనర్ అయినట్టు. సో ఒకవేళ ఇది ఈ సెంటెన్స్ ఇవ్వలేకపోతే బిల్లు డిజానర్ అయినట్టు, అప్పుడు మారిపోతుంది మరలా ప్రాసెస్. పాస్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సంధ్య. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ సంధ్య రాసేసాం. రాస్తే ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ మనకి మామూలుగా రాసివచ్చు, డేట్ చూసుకొని 1 March 2014, అమౌంట్ ఈజ్ 14,000. సో రాజేశ్వరి ఈజ్ ద డ్రాయి. 1/3/14 రాజేశ్వరి అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 14,000 బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ వచ్చింది మనకి, రిసీవ్ చేసుకున్నాం మనకి మీన్స్ సంధ్య. సో 1/3/14 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు రాజేశ్వరి అకౌంట్. సో 14,000 అంటే రాజేశ్వరి ఇక్కడ డెబిట్ అయితే ఇక్కడ రాజేశ్వరి అనేది క్రెడిట్ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ డెబిట్ ఎందుకు అయింది, గూడ్స్ రిసీవర్ అనమాట, ఇక్కడ బిల్స్ గివర్, బిల్స్ రిసీవబుల్ గివర్. సో బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజేశ్వరి. బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తే క్యాలిక్యులేషన్ ఒకసారి చూసుకుందాం.
14,000. ఇక్కడ ఈ విషయం ఏంటి చూసారు, ఎప్పుడు సంధ్య ఇమీడియట్లీ డిస్కౌంటెడ్ చూసారా, ఆ పదం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇమీడియట్లీ మీన్స్ వెన్ సంధ్య రిసీవ్డ్ ద బిల్ దట్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ఇమీడియట్లీ. అంటే ఏ రోజైతే సంధ్య బిల్ తీసుకుందో వెంటనే బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుందనమాట, తనకి అమౌంట్ అవసరమయ్యి. సో ఇంకా 3 months బిల్ అది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. 2 months బిల్ ఇది. వెయిట్, ఆఫ్టర్ 2 months, కాబట్టి 2 months బిల్. సో 14,000 ఇంటూ 12/100 మనకి పర్సంటేజ్ ఇచ్చారు 12%, 2/12 కాబట్టి 12 క్యాన్సిల్ అయిపోతే మనకి 280 వస్తుంది క్యాల్కులేట్ చేస్తే డిస్కౌంట్. సో మనం బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టోటల్ అమౌంట్ 14,000లో డిస్కౌంట్ 280 మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. సో 14,000 మైనస్ 280 ఈజ్ ఈక్వల్ టు 13,720. మనం డైరెక్ట్గా ఫస్ట్ ఈ లైన్ రాస్తున్నాం కదా అనుకొని ఫస్ట్ ఈ అమౌంట్ వేస్తామంటే కుదరదు. సో మనం ఈ 14,000 మైనస్ 280 వేసిన తర్వాత ఈ అమౌంట్ని మనకి వస్తుంది. సో సబ్స్ట్రాక్ట్ చేయాలి. 14,000 మైనస్ 280 ఈజ్ ఈక్వల్ టు 13,720. ఈ విధంగా చూస్తే మనకి ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ వన్. Satyam sold goods to Shivam worth rupees 9,000 on 1st June 2013 and drew a bill for 2 months for the same amount. Shivam accepted the bill and returned it to Satyam. Satyam endorsed the bill to his creditor Sundaram on 1st July 2013. The bill was honored on the due date. Pass the journal entries on the books of Satyam. ఇక్కడ 3 names వచ్చాయి చూడండి. సత్యం, శివం అండ్ సుందరం. హూ ఈజ్ సుందరం? సుందరం ఈజ్ ద ఎండార్సీ. సో ఈ ఎండార్స్మెంట్, ఎండార్సీ ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ట్రాన్సాక్షన్స్. సత్యం సోల్డ్ గూడ్స్ టు శివం, ఫస్ట్ ట్రాన్సాక్షన్, అండ్ శివం యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు సత్యం. సో దట్ ఈస్ సెకండ్ ట్రాన్సాక్షన్ అండ్ ఓల్డ్ వన్. ఈ రెండు కూడా ప్రతి ప్రాబ్లంలో కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ విచ్ మెథడ్ అనేది మనం పోల్చుకోవాలి అంటే ఇక్కడ చూడాలన్నమాట. సత్యం ఎండార్స్డ్, ఈ పదం బట్టి దిస్ ఈజ్ ద థర్డ్ మెథడ్ని పోల్చుకోవాలి. థర్డ్ మెథడ్ ఆర్ థర్డ్ సిచ్యువేషన్. అంటే ఎండార్స్మెంట్ చెప్పాం కదా, అంటే థర్డ్ పర్సన్కి ఈ సెల్లర్ అనేవాడు తన దగ్గర ఉన్న బిల్ని థర్డ్ పర్సన్కి ఎండార్స్ చేస్తాడు. సో సత్యం ఎండార్స్ ద బిల్. హూ ఇస్ ద థర్డ్ పర్సన్? టు హిస్ క్రెడిటర్ సుందరం ఆన్ 1st July. అంటే జూన్లో బిల్ రాసుకుంటే జూలై అంటే 1 month గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, ఓన్లీ డేట్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓన్లీ బ్యాంకులో డిస్కౌంట్ చేస్తేనే క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలి. మిగతావన్నీ కూడా క్యాలిక్యులేషన్తో సంబంధం లేదు, బిల్ అమౌంట్ ఎంత ఉంటే అంత వేసేయడమే. సో ఇక్కడ మనం ఫస్ట్ 2 ఎంట్రీస్ కామన్గా వస్తాయి. సో ఎవరు బుక్స్ వేయమన్నారు? సత్యం బుక్స్లో వేయమన్నారు. శివంకి అమ్మారు, సుందరం ఎండార్సీ. ఓకే, వీళ్ళ నేమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా బిల్ జర్నల్ ఎంట్రీస్ని రాయొచ్చు. ఇన్ ద బుక్స్ ఆఫ్ సత్యం 1/6/13 శివం ఈజ్ ద బయర్. శివం అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 9,000 బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. సో శివం ఏమో బిల్ రిసీవబుల్ ఇస్తాడు. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు శివం 9,000. ఇది కూడా అయిపోతుంది బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ శివం. దీస్ ఆర్ 2 ఓల్డ్ ఎంట్రీస్. ఇప్పుడు సుందరంకి ఎండార్స్ చేశాడు బిల్. ఎవరు? సత్యం ఎండార్స్ చేశాడు, తన క్రెడిటర్ అనమాట. సుందరంకి ఎప్పుడో అమౌంట్ డబ్బులు ఇవ్వాలి. సో ఆ అమౌంట్ ఇవ్వకుండా 9,000 బిల్ని ఇచ్చి నువ్వు తర్వాత 1 month పోయిన తర్వాత శివం దగ్గర కలెక్ట్ చేసుకో అన్నారు. సో ఇక్కడ ఆఫ్టర్ 1 month అన్నారు. చూడండి ఇక్కడ డేట్ చూసుకోవాలి. ఐ మీన్ 1st July 2013 అని డైరెక్ట్గా డేట్ ఇచ్చారు. సో 1st July వేయాలి. ఈ 1/6 ఇక్కడ వేయకూడదు. 1/7/2013 సుందరం అకౌంట్ డేటా. సుందరం ఈజ్ ద రిసీవర్ హియర్. సో సుందరం రిసీవ్ చేసుకుంటాడు బిల్ని. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 9,000. ఓకే, బీయింగ్ ద బిల్ ఎండార్స్డ్ అని రాయాలి. అంతే, మనకి బిల్ ఆనర్ అయ్యింది అంటే మనకి నో ఎంట్రీ వస్తుంది. ద బిల్ వాజ్ ఆనర్డ్ ఆన్ ద డ్యూ డేట్. ఎందుకంటే బిల్ మరి మన దగ్గర ఉండదు, ఐ మీన్ సత్యం దగ్గర ఉండదు ఆ బిల్. సో అందువల్ల ఆనర్కి ఎటువంటి ఎంట్రీ సత్యం రాసుకోడు. ఓకే, సో దీంతో మనకి ఈ ప్రాబ్లం కూడా అయిపోయినట్టు ఎండార్స్మెంట్. నెక్స్ట్ వన్. On 1st July 2014, Ajay purchased goods worth rupees 8,000 from Kiran and accepted the bill which was drawn by Kiran payable after 3 months for the same amount. Kiran sent to the bill to his bank for collection. The bill was honored on the date of maturity. Pass the journal entries on the books of Kiran. So ఇక్కడ మరలా చూసినట్టయితే దిస్ ఈజ్ ద 4th సిచ్యువేషన్.
బికాస్ హియర్ కిరణ్ సెంట్ టు ద బిల్ టు హిస్ బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఈ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో సెంట్ ఫర్ కలెక్షన్, సెంట్ ఫర్ కలెక్షన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో టు హిస్ బ్యాంక్ ఫర్ కలెక్షన్ అంటే తన యొక్క బిల్ని కలెక్ట్ చేసుకోవడానికి బ్యాంక్కి పంపించారనమాట. సో దిస్ ఇస్ ద ఫోర్త్ సిచ్యువేషన్ ఆర్ ఫోర్త్ మెథడ్. ఓకే. సో 1st July 2014 అజయ్ పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 8,000 ఫ్రమ్ కిరణ్ అండ్ యాక్సెప్టెడ్ ద బిల్ విచ్. ఇక మనకి కిరణ్ సెంట్ టు ద బిల్ టు హిస్ బ్యాంక్ ఫర్ కలెక్షన్ అంతవరకు పాత ఎంట్రీసే వస్తాయి. సో కిరణ్ బుక్స్లో మనకి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయమన్నారు. అజయ్ ఈజ్ ద బయ్యర్. ఓకే. డేట్ 1/7/14. అజయ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 8,000. అలా బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు అజయ్ అకౌంట్ 8,000 ఆన్ ద సేమ్ డే. మనకి కిరణ్ సెంట్ టు ద బిల్ టు హిస్ బ్యాంక్ ఫర్ కలెక్షన్ అన్నారు. సో మనకి ఇక్కడ ఏమి డేట్ ఇవ్వలేదు యాక్చువల్గా, బ్యాంక్కి ఎప్పుడు కలెక్షన్కి పంపించారని. సో ఎప్పుడు కలెక్షన్ పంపించారని ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆన్ ద సేమ్ డేట్ మనం కలెక్షన్ పంపించినట్టు రాసుకుంటాం. బిల్ వాజ్ ఆనర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. దీనికి కూడా మనకి ఎంట్రీ వస్తుంది. ఇక్కడ 4 ఎంట్రీస్ వస్తాయి. అట్ ద ఫస్ట్ టైం 4 ఎంట్రీస్ వస్తాయి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్, ఇక్కడ కొత్త చూసుకోండి, దిస్ ఈజ్ ద న్యూ ఎంట్రీ. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్. అమౌంట్స్ మారవు, అమౌంట్స్ ఏమొస్తుంది డేట్. అయితే మెచ్యూరిటీ, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడు అవుతుందంటే 3 months. 3 months అంటే జూలైకి 3 months అండ్ 3 days యాడ్ చేసుకున్నట్టయితే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ ఈజ్ ద 10th month అండ్ 4th 4/10/14 మనకి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. సో కలెక్ట్ చేసిన తర్వాత మనకున్న బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. ఈ 2 ఎంట్రీస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ 2 ఇప్పుడు కొత్తగా వచ్చాయి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ బీయింగ్ ద అమౌంట్ కలెక్టెడ్ బై బ్యాంక్. సో కలెక్షన్ చేసుకుంది, బ్యాంక్ కలెక్ట్ చేసుకుంది 8,000. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో మనకి 8 ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో ఇచ్చారు. బిల్ ఈజ్ ఆనర్డ్ అనే సెక్షన్ కింద. ఈ బిల్ ఈజ్ ఆనర్డ్ అనే సెక్షన్ కింద ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ సంబంధించి 8 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ సంబంధించి మనకి 9th ప్రాబ్లం ఇచ్చారు కానీ అది ఎగ్జామ్లో ఇవ్వరు మనకి. అలాగే మనకి ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రార్ అడుగుతాడు. సో మనకి ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయింగ్ నేర్చుకున్నా పర్వాలేదు కానీ మనకి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మాత్రం డ్రార్ బుక్స్లోనే ఇంపార్టెంట్, పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. తర్వాత మీకు చేయబోయే వీడియోస్లో డ్రాయి బుక్స్ సంబంధించి ఏ విధంగా జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి అనేసి మీకు లేటర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి మీకు బీకామ్లో డిగ్రీలో రావడం జరుగుతుంది. ఓకే. సో ఈ ప్రాబ్లంతో మనకి ఈ పార్ట్ క్లోజ్ అయ్యింది. సో మరలా వీడియోని చూడండి. మధ్యలో ఎంట్రీస్ని మీరు అర్థం చేసుకోవాలంటే వీడియోని పాజ్లో పెట్టుకొని అవి ఒకసారి చూసుకోండి. లేదంటే మరొకసారి రీప్లే చేసుకొని మరలా ఈ వీడియోని చూడండి ఎక్స్ప్లెనేషన్ కోసం. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ కామర్స్ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.